చిన్ని కృష్ణుడు అల్లరి అంతా ఇంత కాదండి. ఈ ఫ్రెండ్స్ అందరికీ పెట్టడం కోసం తను వెన్న తింటున్నాడు. స్నేహితులందరికీ పాపం లేనోళ్ళు వాళ్ళకి వెన్న ఎలా వస్తుంది? వాళ్ళకు కూడా వెన్న పెట్టాలని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ళల్లో వెన్న దొంగతనం చేసేవాడటండి. ఆ వెన్న దొంగతనం చేసేటప్పుడు అత్తగారు కోడలు జుట్లు ఒకరి జుట్లు ఒకరు కట్టేసి యువతల మగవాళ్ళు పడుకుంటే ఆ మగవాళ్ళ జుట్లు లేకదోళ్ళతో ఒకరికి కట్టేసి అప్పుడు దొంగతనం చేసేవాడటండి. ఏదైనా అలికిడై లెగితే ఈ తోకలకు కట్టేయడం వల్ల ఆ దోవలు నిప్పేయడం వల్ల ఆ దోవలో ఈడ్చుకుంటా పోయేవట. ఇలా జుట్టు అంతా మండిపోయి గోల పెట్టేసేవారట. ఈ అత్తగారు కోళ్ళు వేస్తే ఒకళ్ళ జుట్లు ఒకరికి కట్టేయడం వల్ల ఇలా అనుకునేవారంట. ఒకరికొకళ్ళు యాత్రకి వెళ్ళలేకపోయేవారట. కట్టేసుకున్న విషయం లేచిన తర్వాత కానీ తెలియలేదు వాళ్ళకి. అప్పుడు ఇలా అనుకోవడంలోనే టైం అంతా అయిపోయేదంట. ఈలోగా వెన్న దొంగతనం చేసి శుభ్రంగా తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి సదిరేసుకునేవారట. అయితే గొల్లబొమ్మలు ఉండేవారంట. వాళ్ళు సల్ల అమ్ముకోవడానికి పాపం మట్టి కుండలో పెట్టుకుని పట్టుకెళ్ళేవారట ఊళ్ళోకి. వాళ్ళు వెళ్ళే మధ్యలోని ఆ కొండకి చిల్లి పెట్టి రాయిచి కొట్టి చిల్లి పెట్టి తాగేసేవారట వీళ్ళు. వాళ్ళు ఆ ఊరు వెళ్ళేసరికి చల్ల ఉండేది కదట. ఆ రకంగా చల్ల అమ్ముకోలేకపోయేవారట. బతకడం కష్టమయ్యేదట. గొల్లమామలందరూ స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాలు దొబ్బేసేవాడట. వాళ్ళు అనేక రకాలుగా మొక్కితే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేవాడట. అలా చిలిపి పనులన్నీ చేసేవాడట. వీళ్ళందరూ ఏకమై ఒక రోజుని యశోద దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారంట. యశోద, నాకు 100 ఆవులు ఉన్నాయి, బోల్డ్ వెన్న ఉంది, మా బిడ్డకి నేను కడుపు నిండా పెట్టుకుంటాను, మీ ఇంటికి వచ్చి వెన్న దొంగతనం చేయవలసిన అవసరం నా బిడ్డకి ఏంటి అని యశోద చెప్పిందంట. యశోద నమ్మడం లేదని చెప్పేసి వీళ్ళందరూ కలిపి చీకటికి మొరపెట్టుకున్నారంట. ఎప్పుడులానే వెన్న దొంగతనం చేయడానికి వెన్న దొంగ వస్తున్నాడటండి. పాపం వచ్చేసరికి చీకటి పట్టేసుకుందట కృష్ణుడిని. చీకటి పట్టేసుకుంటే దొరికిపోయాడట. అలా అయిపోయాడట. చీకటి పట్టేసుకోవడం వల్ల దొరికిపోయాడట. కానీ దొంగను పట్టించింది కానీ ఆ దొంగని విడవలేకపోయిందటండి ఆ చీకటి. అంత అందం అటండి చిన్ని కృష్ణయ్య అందరిని విడిచి ఉండలేక ఆ చీకట ఆ కృష్ణుని పట్టేసుకుని విడవలేకపోయిందటండి. అప్పుడు కంచి చిన్ని కృష్ణయ్య నల్లగా ఉండేవాడట. నలుపులో కూడా అందమైన నలుపు, కారు మబ్బుల నలుపు, చాలా నీలిమేఘశ్యామ అనే పేరు అందుకే వచ్చింది. నీలంగా కారు మబ్బులా ఉండేవాడు అన్నమాట కృష్ణయ్య. ఆ నలుపులో కూడా అంత అందమైన నలుపు. ఆ నలుపు కూడా ఆయన్ని తీసి పాడేయలేదు. ఆ నలుపు కూడా ఆయన్ని ఆ చీకటి కూడా హద్దేసుకుందన్నమాట అండి. అంత అందమైనటువంటి కృష్ణయ్య. ఓకేనా? ఈ కథ మీకు నచ్చింది కదా? ఓకేనా? బాయ్.